అయింది. నాకు కథలు, స్టోరీలు ఇష్టం కాదండి. నేను ఉన్నది ఓన్గా చెప్తున్నాను. ఏంటంటే ఒకేనండి. ఇవాళ బతుకు ఎలా తయారైందంటే ఒకరిని చూసి మనం మనం చేయాలి అన్నట్టు అయిపోతాయండి. ఇవాళ 20,000 రూపాయల శాలరీ వస్తున్నవాడు ₹1,00,000 శాలరీతో ఉన్నవాడు పోటీ చేసుకుంటాడు. ఎందుకు అంటే ఆడికి ₹1,00,000 శాలరీ ఉన్నవాడు కారు కొనుక్కుంటాడు. 20,000 రూపాయల శాలరీ వాడు బండి కొనుక్కోవచ్చు, సైకిల్ కొనుక్కోవచ్చు. కానీ లేదు, ఆ పక్కింటోడు అదే అద్దెలో ఉంటాడు, ఇదే అద్దెలో ఉంటాడు. కానీ ₹1,00,000 శాలరీ ఉండి అదేమో ₹2,00,000 శాలరీ వస్తుంది. అదే ఇక్కడ ఉండేది అదే అద్దె, అక్కడ ఉండేది అదే అద్దె. కానీ కారు కొనుక్కుంటాడు. కానీ మనం అదే ఆయన తీసే కారు కొనుక్కున్నాడు, మనం కొనుక్కోలేకపోతున్నాం. మనం కూడా అదే అద్దెలో ఉన్నాం, మనం కొనుక్కోలేకపోతున్నాం. అప్పు చేసి మరి కారు కొన్నాడు. సేమ్ ఆవిడ కొన్నాడు, మనవాడు కొన్నాడు కారు. అయితే ₹1,00,000 ఈఎంఐ కట్ అవుతుంది. దీనికి 20,000 30,000 ఈఎంఐ పోగా 10,000 5,000 తర్వాత అప్పులు చేయాలి, లోన్ కట్టాలి, ఇంట్లో అప్పులు చేయాలి, ఇంట్లో వెళ్ళదు, 30,000 20,000 కట్ అయిపోవాలి. కానీ సేమ్ పొజిషన్ ఆయన తిన్నట్టే మనం తినాలి. నా పొజిషన్ వాళ్ళ పిల్ల నేను కొట్టాను, మనం అదే కొనాలి. పొజిషన్ నువ్వేం తిన్నావా, నువ్వు ఎలా తిరుగుతున్నావా అని ఎవరు అడగరు. రేపు పొద్దున్న బోర్డు మీదకి వచ్చేది ఏదైతే తీసి 10 మంది చూపిస్తారు. అప్పులు పోయాడు, నాశనం చేసుకున్నాడు, గదవడలో కొనుక్కున్నాడు. ఈయనకు వచ్చింది 30,000, ఆయనకు వచ్చింది ₹1,00,000 జీతం అని ఒకటే మాట. ఎవరినో చూసి మనం నేర్చుకోవద్దు, ఎవరినో చూసి ఎగిరిపడద్దు. ఈ ఉన్నంతలో మీరు సాటి కొడుకుంటారు, అందులో అతను అంతే తప్ప అతను ఎవరో కొనుక్కున్నారు, మనం అదే చేయాలి. బంగారం కొనుక్కున్నాడు, మనం అదే కొనాలి. ఎప్పుడు తెచ్చి అప్పులు చేసుకుంటాం. వేల కుటుంబం పెట్టాలంటే కనీసం రోజు నెలకి 20,000 సరిపోదు. కానీ ఇవాళ మనకి వచ్చి శాలరీ 30,000 ఏం జరుగుతుంది? ఇప్పుడు కూడా గొప్పలకు పోయి అప్పులు చేయాలి. ఎప్పుడైనా సరే మన అప్పులు చేస్తే పోటీ కదా, ₹5 తీసుకుని నెల వచ్చినప్పుడు వడ్డీ కట్టాలి. కానీ లేకపోతే నా వడ్డీ కట్టలేక చేతులు పెట్టి రోడ్డు మీద పడాలి. ఏదైనా సరే ఎవరికి చెప్పేదని నా స్టోరీ చెప్పాలి. నా మాట నిజం. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. నచ్చకపోతే పక్కన నేను చెప్పి తప్పనుకుంటే నేను చేయండి. ఏదైనా సరే ఈ ఉన్నంతలో చేసుకోండి.